బ్రేక్ అవుతుంది. సుదర్శన్ రావు గారు చెప్పండి. అక్కడ మన విజువల్స్లో వెరీ క్లియర్గా చూస్తున్నాము. న్యూస్ 360 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా అవును, ఇద్దరు ఉన్నారు, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు. సో ఈయన చాలా అగ్రెసివ్గా పోలీసు ఆఫీసర్ ఒక అతను అడ్డుకుంటే అతని వైపుకి ఇట్లా ఏలు చూపెట్టి మా గొంతెచ్చి గొంతు దించుకొని అరుస్తున్నాడు. అక్కడ హరీష్ రావు వారిస్తున్నాడు, చేయి పట్టి నెడుతున్నాడు. అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోవడమే పెద్ద పొరపాటు. మీకేదైనా ఇప్పుడు జరిగిన ఈ విషయాలన్నీ మీరు క్షుణ్ణంగా కూర్చొని మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకొని అక్కడికి పోయి పోలీస్ కమిషన్ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటి? అంటే ఇప్పుడు ఇది శివగారు కూడా సైలెంట్ కూర్చోమని. అరే దాంట్లో ఎవరు అతను కంప్లైంట్ చేయొచ్చు, కానీ కమిషనరేట్కు వెళ్తున్నాడు అతను ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా పోయే క్రమంలో పక్కకు మరి ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ ట్రబుల్ షూటరు హరీష్ రావు ఉన్నాడు. సో ఆయన వెనుక ఇతను ఫాలో అయితే సరిపోతుంది. అక్కడికి కూడా అంచర్లు వేసుకొని పోయి అక్కడ కూడా నినాదాలు చేయడము, పోలీసులను నెట్టడము, వాళ్ళని ఇట్లా తప్పు. అది ఎట్లా చూస్తారు చెప్పండి? గవర్నమెంట్ అండి, మనం డిసిప్లిన్ గా ఈ ఇష్యూ ఇప్పుడే జరగలేదు, ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రాలేదు, అప్పుడెప్పుడు ఉదయం 11-12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలు ఇవన్నీ. సో 2 గంటల వరకు అంతా సర్దుమరిగిపోయింది. అరకపూడి గాంధీని అక్కడి నుంచి పోలీసులు తరలించారు. అతను కూడా కామెంట్ చేశాడు, ఇక ఇది కంటిన్యూ అవుతుంది. దాంట్లో మళ్ళా కాంట్రవర్సీ, మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అదొకటి క్రియేట్ చేయడం. దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదండి. ఎవరు లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు, అది పక్కకి పెడితే రాళ్ళు ఇసరడం వరకు ఎంత తప్పు ఉందో అది వాళ్ళు కూడా గ్రహించి వాళ్ళ అనుచరులని వాళ్ళ వరకు వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారండి, సరే రాళ్ళు ఇసిరు అయిపోయింది, సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత రాళ్ళు ఇసిన వాళ్ళు పట్టుకున్నారా? వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తరలించిందండి అక్కడ నుంచి. మీరు చెప్పండి. అదే ఇప్పుడు వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసరడం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే పోవడం ఎంత కరెక్ట్? రాళ్ళు ఆయన కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పిండు. మరి సాటి బీఆర్ఎస్ ట్వీట్ ఎలా పెడతాడు, కండు ఎలా కప్పుకుంటారు చెప్పండి? ఒకటండి, రాళ్ళు తీసుకొని కొట్టమని ఏ నాయకుడు చెప్పాడు. దాంట్లో కొంతమంది కార్యకర్తలు అదే సిచ్యువేషన్ లో పోలీస్ స్టేషన్ కి రండి, నా వెనకాల రండి అని ఏ నాయకుడు కూడా చెప్పాడు. నా వెనకాల రండి అని చెప్పేసి ఏ నాయకుడు కూడా చెప్పాడు. రాళ్ళు కొట్టనని ఏ నాయకుడు చెప్పాడు అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఏ నాయకుడు నా వెనకాలకి రండి, నాకు సపోర్ట్, అక్కడ ఆయన ఉన్నాడు మామూలు వ్యక్తి కాదు, ఒక హరీష్ రావు గారు ఉన్నారు, ఒక కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు సరిపోరండి. వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు చెప్పండి. వాళ్ళు వచ్చారంటే ఎంత ఉద్రిక్త చెందింది అనేది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళంతా బాధలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను కదా. న్యాయం కోసం కమిషనర్ దగ్గరకు పోయారు. న్యాయం కోసం పోయిన క్రమంలో కమిషన్ కలవాలి, జరిగిన దానిపై కూడా వాళ్ళు లోపలికి కూడా అలౌ చేయాలి కదా, కంప్లైంట్ ఇస్తారు, లోపలికి అలౌ చేస్తున్నారు. ఎక్కడ అలౌ చేస్తున్నారు? అక్కడ మా కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ ఉన్నారు కదండి, వాళ్ళని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కార్యకర్తలు ఎక్కడ ఉండాలని అక్కడ ఉండాలి, కానీ కార్యకర్తలే రేపటి నాయకులు అండి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలంటే ఇప్పుడున్న కార్యకర్తలు మెంబర్షిప్ లేని వాళ్ళంతా దాంట్లో ఉన్నారు. నాకు తెలుసు బీఆర్ఎస్ లో ఎంత మందికి మెంబర్షిప్ ఉన్నది, ఎక్కడ వీలుంటే అక్కడనే తిరుగుతారు. ఈ కార్యకర్త బీఆర్ఎస్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పలేవు. అక్కడ ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్ పోవటం అనేది కేసులు పెడతారు, రేపు కోర్టు చుట్టూ తిరగాలి. అది వాళ్ళకి అర్థం కాదు. నేను ఎవడు పిలిచిండని వచ్చినావు, వాళ్ళు ఇద్దరు పోతుండ్రు, కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, దాని మీద చేరేది ఇది కామన్. కానీ వీళ్ళందరినీ కావాలని తీసుకుపోయి ఒక రెచ్చగొట్టడానికి తప్ప ఇంకోటి అది చాలా తప్పుడు విధానం. చెప్పండి శివ గారు. కార్యకర్తలు వచ్చిరంటే ఇప్పుడు ఎవరు పిలిచిరాని కార్యకర్తలు పోయి రాళ్ళేసారు చెప్పండి. ఓకే, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిరు, అక్కడ రాళ్ళు వేసిర్రు, టమాటాలు వేసిర్రు, తర్వాత గుడ్లు కూడా వేసిర్రు. ఓకే, దాని విషయంలో కంప్లైంట్ చేయడానికి ఈయన పోయాడు. అది రాలేయడాన్ని మనం సమర్థిస్తలేం, అది తప్పు అంటున్నాం. పోలీసు వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ కార్యక్రమం సద్దుమణిగింది. ఇప్పుడు హరీష్ రావుతో కలిసి ఆ ఇష్యూపై, ఆ ఘటనపై